నార్త్ సౌత్ అనేది తీసుకొచ్చేసి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సౌత్లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ ట్యాక్సులు కట్టుకుంటున్నారు, కట్టించుకొని వాటిని తీసుకుపోయి సౌత్ వాటికి పెడుతున్నారు. కర్ణాటక విషయంలో కూడా దీని గురించి చాలా పెద్దగా మాట్లాడారు. ఈ మధ్యకాలంలోనే తెలంగాణ సీఎం గురించి దీని గురించి మాట్లాడారు. నిజంగా కూడా భారతదేశ జీడిపికి కర్ణాటక, బెంగళూరు ఎంత సహకరిస్తోంది? ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పక్షపాతం వల్ల మనకు దక్కేది మాత్రం చాలా స్వల్పమని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాజా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తరచుగా ఆరోపిస్తూ వస్తుంటారు. అయితే ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళందరి గూబ గుయ్యమనిపించేలాగా అసలు కర్ణాటక ప్రభుత్వం ఇస్తుందెంత, కేంద్ర ప్రభుత్వం చేస్తుందెంత, గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సెంట్రల్లో ఉన్నప్పుడు కర్ణాటకకి ఎంత చేసిందనే విషయాన్ని చెప్పడంతో ఒక్కొక్కడు నోర్లకు ప్లాస్టర్ వేసుకున్నంత పని అయిపోయిందట. గూబలు ఇంతలా ఉబ్బినంత పని అయిపోయిందట. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం కర్ణాటకకు 4 లక్షల కోట్లనిచ్చింది. లాస్ట్ 12 ఇయర్స్లో మోదీ గవర్నమెంటు కర్ణాటకకు 4 లక్షల కోట్లనిచ్చింది. గతంలో 2014 కంటే ముందు ఉన్న యూపీఏ అంటే కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కేవలం కర్ణాటకకు అందించింది 82,000 కోట్లు మాత్రమే. 12 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం 4 లక్షల కోట్లు ఇస్తే 10 సంవత్సరాలలో యూపీఏ ప్రభుత్వం 80,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, నిజంగా కర్ణాటకకు అన్యాయం చేసింది ఎవరు? డీకే శివకుమారో సిద్ధరామయ్యో ఇప్పుడు మాట్లాడాలి. జనాల కంటే లెక్కలు తెలియదు. మీకు తెలుస్తుంది కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నారు కదా, తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నారు అనంటే మీరు ఓటు కోసం ఎంతకైనా దిగజారిపోతారా? మీ సీటు కోసం ఏదైనా చేసేస్తారా?